సరి అయిన త్రోవను నడిపే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 1 సమూయేలు 12:23. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అని శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. పాపం అంటే ఏదో పెద్ద తప్పు చేస్తేనే పాపం అనబడుతుంది అనుకోకూడదు. విభేదించడం, ప్రేమహీనత అనేవి కూడా తీవ్రమైనటువంటి పాపాలే. పరలోకమంతా కూడా ప్రేమతో నిండి ఉంటుంది. స్వచ్ఛమైనటువంటి స్వార్థరహిత ప్రేమే పరలోకపు ప్రేమ. భయంకరమైనటువంటి మానవ ద్వేషాన్ని గురించి నేను చెప్పట్లేదు. దయకు వ్యతిరేకమైనటువంటి నిర్దయ అనేది ఆత్మీయ పాపం. ఎవరి మీదైనా ఆయాసం కలిగి ఉంటే అది సంఘాల్లో మరణకరమైనటువంటి పాపంగా ఎంచాలి. బహిరంగంగా కనబడినట్లు కాకపోయినా కనీసము ప్రార్థనాత్మతో నింపబడి ఉండాలి. అపోస్తులను ఏది కూడా ఆపలేకపోయింది కదా. ఆ రోజుల్లో ట్రైన్స్లో స్లీపర్ బోగీలు, రిజర్వేషన్ బోగీలు ఉండేవి కావు. ట్రైన్లో మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు సీటు దొరకకపోతే మనము మరుగుదొడ్డుకు వెళ్లే దారిలో ఉండాల్సి వస్తుంది. ఏదైనా స్లీపర్ బండి ఎక్కి వెళ్ళమని ఫిలిప్పు గారికి చెప్పి ఉంటే అరణ్య మార్గంలో ఆ నపుంసకుడు మార్పు చెందేవాడు కాదు. సుఖాశక్తి ఉద్యమానికి ఆటంకం. అది మందిరాల్లో కూడా ఇంకిపోతూ ఉంది. మీలో కొందరు ప్రార్థించరు, అయితే ప్రసంగాలు గంభీర స్వరంతో చేస్తారు. నేను ప్రార్థన చేయకపోతే బోధించలేను. సహవాసంలో కొందరు తమ అంతరంగ విషయం జాగ్రత్త పడకుండా గొప్ప ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. భాష మాట్లాడేవారు కూడా ఆ విధంగా ఉన్నారు. అకస్మాత్తుగా సాతాను వారిని స్వాధీనపరుచుకుంటాడు. తగిన ప్రార్థన విధేయత లేకపోయినప్పుడు బోధించకూడదు. జాగ్రత్త. సిద్ధపాటు లేకుండా ఉద్రేకంతో బోధించాలని ఆతృత పడడం అనేది చాలా ప్రమాదం. పగలంతా సేవ చేసి యేసుక్రీస్తు వారు రాత్రంతా కూడా ప్రార్థన చేసేవాడు. ఇలా ప్రార్థన చేయకపోతే సాతానునే ఆయన ఎలా ఎదిరిస్తారు? నీ తలంపులలో నీవు విధేయుడవు కాదు. నీకు వరాలు అనుగ్రహింపబడి ఉండవచ్చు, కానీ నీవు ప్రార్థన చేయాలి అంతే. ఆయన నామము కొరకు అపోస్తలులు శ్రమపడడానికి తగిన వారిని ఎంచుకున్నారు. ప్రతి దినము కూడా ఆలయంలో యేసుక్రీస్తు వారిని ప్రకటించేవారు. క్రీస్తు వారి కొరకు అందరినీ సంపాదించుకొనటానికి పైనుండి వచ్చే శక్తితో మనందరము నింపబడుదుముగాక. ఆమేన్.